బాదుషా ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుండగా ఢిల్లీ పీఠం బీజేపీదే అంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. దీంతో బీజేపీ ఢిల్లీ నాయకులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఒకవేళ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటే సీఎం ఎవరవుతారన్న విషయంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటుండగా ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు ఎవరు, సీఎం పదవి వరించే ఛాన్స్ ఎవరికుంది? ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. నాలుగోసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, మరోవైపు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈసారైనా జెండా ఎగరవేయాలని బీజేపీ పోటీ పడుతుండగా పీఠం తమదే అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీదే విజయం అంటూ ప్రకటించేశాయి. దీంతో బీజేపీ నాయకుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఒకవేళ ఢిల్లీ పీఠం బీజేపీ సొంతమైతే సీఎం ఎవరవుతారన్న విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉండగా ఏపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేష్ బిధూడి కూడా సీఎం రేసులో ఉన్నారు. కొన్ని రోజుల కిందట ఆప్ అధినేత కేజ్రీవాల్ ఏకంగా బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిధూడి అని తన మనసులో మాట చెప్పిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు నియమించడం పరిపాటిగా వస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భాల్లో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు నియమించారు. ఈ సందర్భంగా కొందరు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధరా రాజే మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్లను సీఎంలుగా నియమించలేదని, దీన్ని బట్టి ఢిల్లీలో కూడా ఇదే విధంగా జరుగుతుందని చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్దేవా, ప్రవేశ్ వర్మ ఈ ముగ్గురులో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో 1993లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 1998లో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా ఆమె అయ్యారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా అభ్యర్థి మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖ, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రజల్లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో వీరిలో ఎవరో ఒకరు ఢిల్లీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందని చర్చించుకుంటున్నారు. మహిళను సీఎం చేయడం ద్వారా ఢిల్లీలోని మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని కూడా బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏ పార్టీ పాగా వేస్తుంది, ఎవరు సీఎం అవుతారు అన్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.